వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ బెంగళూరు నుండి చంద్రశేఖర్ ఉన్నారు. హలో చంద్రశేఖర్, చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను జగన్నాథం గారిని అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నా దగ్గర 17 lakhs ఉన్నాయి సార్ అమౌంట్. యాక్చువల్లీ 10 days బ్యాక్ ఎగ్జిట్ అయ్యాను. ఒక 60,000 లాస్ లో ఎగ్జిట్ అయ్యాను. ఆల్రెడీ నేను 2 quarters లో 1.7 lakh గెయిన్ చేశాను. సో ఆ ఉద్దేశంతో ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు 17 lakhs నా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది. ఈ అమౌంట్ ని ఐసర్ మోటార్ మీరు ఇంతకుముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మార్నింగ్ చెప్పారు కదా సార్, ఎవ్రీ కరెక్షన్ లో బై చేయండి అని. డైలీ బేసిస్ 100 ట్రేడింగ్ డేస్ బై చేయొచ్చు సార్, డైలీ 1 స్టాక్. తప్పకుండా అండి. అది డైలీ ఎంత కొంటారు, ఏ లెవెల్లో కొంటారు, అది మీ పర్సనల్ చాయిస్ అండి. బట్ ఏంటంటే ఐషర్ మోటార్స్ కొనేలాంటి షేర్ అండి. ఇప్పుడు మంచి కరెక్షన్ వచ్చింది. జనరల్గా అంటే ఇంత సివియర్ కరెక్షన్ వస్తుందని అనుకోలేదు. లక్కీగా వచ్చింది కాబట్టి అంటే ఈ డిప్ని మీరు కొనే ప్రయత్నం చేయండి. రోజుకి 1 share 10 shares 100 shares అనేది అది మీ పర్సనల్ చాయిస్ అండి. షేర్ అయితే మంచిది అనేది చెప్పగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీహరి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి శ్రీహరి. అక్షర్ కెమికల్స్ తీసుకోవచ్చండి ప్రైస్ లో లాంగ్ టర్మ్ కి? ఓకే అండి. ఐ థింక్ కెమికల్ స్పేస్ స్టాక్స్ అన్ని కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం అండి ఇది. ప్రాబ్లీ మనకి ఆల్రెడీ 30 to 40% కరెక్షన్స్ రావడం చూసాం ఫ్రమ్ ది టాప్. సో డెఫినెట్లీ మీరు 2 price points లో తీసుకోవచ్చు. 1 year 1.5 year వ్యూ ఉండాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్లాంటి మిడ్ క్యాప్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ వచ్చినప్పుడు కొద్దిగా తీవ్రంగా ఉంటాయి సెల్ ఆఫ్స్ అనేది. సో ఐ థింక్ యూ షుడ్ ఇగ్నోర్ దాట్. సో డెఫినెట్లీ మీరు 2 price points లో తీసుకోవచ్చు. మేబీ దానికన్నా కూడా ఐ థింక్ బోడల్ కెమికల్స్ ఒకటి, తిరుమలై కెమికల్స్ ఒకటి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అక్షర్తో పాటు. అంటే పిడిలైట్ ఇండస్ట్రీస్ అని ఒకటి మంచి కంపెనీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెవికాల్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. కెమికల్ స్పేస్లో బెస్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. అది ఫెవికాల్ తయారు చేసే పిడిలైట్ ఇండస్ట్రీస్. లక్కీగా అది కూడా అంటే 700 to 500 కరెక్షన్ వచ్చింది. మంచి కరెక్షన్లో ఉంది. అది కూడా ఒకటి కెమికల్ స్పేస్లో మీరు ఫోకస్లో పెట్టుకోవచ్చు. ఇంకోటి అగైన్ స్మాల్ క్యాప్ కంపెనీ ఫినటెక్స్ కెమికల్స్ అని, టెక్స్టైల్ కంపెనీస్కి వాళ్ళు కెమికల్ సప్లై చేస్తారండి. అది కూడా కంపెనీ బాగుంది అనిపిస్తుందండి. అంటే మీరు చెప్పిన దానికంటే కూడా ఇది అయితే కొద్దిగా బెటర్ కంపెనీస్ అని మా ఉద్దేశం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రకాశం జిల్లా నుండి శ్రీనివాస కాలర్ ఉన్నారు. హలో, జగన్నాథం గారికి నమస్కారాలు. చెప్పండి సార్. హలో, చెప్పండి. జగన్నాథం సార్, బెచ్చర్ పెయింట్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చా? అలాగనే వచ్చేసి జిఐసి ఫైనాన్స్ పంపిస్తే సార్ జ్యువెలరీ స్టాక్స్ బాగా మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ చెప్పగలరా? అదే కెమికల్ లో వచ్చేసి ఏ స్టాక్ కొనుక్కుంటే ఒక 3-4 years మంచి లాభాలు వస్తాయి? మీరు చెప్పిన రెండో స్టాక్ జిఐసి హౌసింగ్ అండి. సమాధానం ఇస్తాను. మీరు చెప్పిన రెండో స్టాక్ జిఐసి హౌసింగ్ అండి. అవును సార్. ఓకే, మీరు ఫస్ట్ బడ్జెట్ పెయింట్స్ అన్నారు. అది పెయింట్స్లో మంచి నేమ్ అండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ డౌన్ అయితే దానివల్ల ఏంటంటే పెయింట్స్, తర్వాత టైల్స్, శానిటరీ వేర్ ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా కొద్దిగా ఇబ్బందులకు వచ్చే ఛాన్స్ ఉందండి. కంపెనీ పరంగా చాలా మంచి కంపెనీ అండి. ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎంతవరకు స్లో డౌన్ ఉంటుంది అనేది అట్లీస్ట్ ఒక 1 to 2 months అయితే కానీ రియల్ ఎస్టేట్ పరిస్థితి తెలిసేంతవరకు వీటి మీద వ్యూ తీసుకోవడం కొంచెం కష్టం అండి. మీరు పెయింట్స్లోనైతే కాన్సై, నెరోలాక్ కానీ, బర్జర్ కానీ, యాక్జో నోబెల్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు పిక్ చేసుకోండి. 3 వెరీ గుడ్ కంపెనీస్. కాన్సర్, నెరోలాక్, యాక్జో నోబెల్ అడ్వాంటేజ్ అంటే 2 MNC కంపెనీస్ అనమాట. అంటే ఫారెన్ కంపెనీస్, ఇండియన్ సబ్సిడరీస్ అనమాట. దానివల్ల ఆ రెండింటికి ఇంకొద్దిగా ఇవి ఉన్నాయి. బడ్జెట్ పెయింట్స్ ఎంత కాదనుకుంటే ఇండియన్ కంపెనీ. ఫారెన్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ చెక్తో డీల్ చేస్తారండి. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఏంటంటే ఎంత కాదనుకుంటే 500,000 rupees ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి కాన్సర్, నెరోలాక్, యాక్జో నోబెల్ అయితే ఇంకొంచెం బెటర్ బెట్స్ ఉన్నాయి. జిఐసి హౌసింగ్ అంటే అది మంచి కంపెనీ అండి. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ వల్ల కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుందేమో కానీ అది కంపెనీ కూడా మంచి కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. జ్యువెలరీ స్టాక్స్ అంటారు. నా సలహా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఫండమెంటల్గా ఎలా ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు చాలా గోల్డ్ రిలేటెడ్ టాపిక్స్ నెక్స్ట్ 1 to 2 monthsలో ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు 500,000 rupees మీద అటాక్ చేశారు కాబట్టి నెక్స్ట్ అటాక్ ప్రాబ్లీ గోల్డ్ మీద చేయొచ్చు, ఫైనల్ అటాక్ రియల్ ఎస్టేట్ మీద చేయొచ్చు అండి. కాబట్టి ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్లో గోల్డ్, జ్యువెలరీ స్టాక్స్ గురించి ఆ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మిగిలిన సెగ్మెంట్స్లోనే మంచి మంచి కంపెనీస్ ఉంటున్నాయి కాబట్టి అది మీరు మిమ్మల్ని వద్దని నా సలహా అండి. ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జగన్నాథం గారితో మాట్లాడాలండి. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ నా దగ్గర LIT ఫైనాన్స్ 95 లో తీసుకున్నాను సార్. ఓకే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ వచ్చేసి నేను దాదాపు 150 rupees లో చాలా కాలం నుంచి నేను హోల్డ్ చేస్తాను సార్. ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కానీ ఉంచుకున్నాను సార్. దాదాపు నేను 150 rupees లో కొన్నాను సెయిల్. దాని పరిస్థితి అని చెప్పండి సార్. ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే ఇంకా యాడ్ చేయమంటారా?
L&T ఫైనాన్స్ మీరు అడిగిన ఫస్ట్ కంపెనీ మంచి కంపెనీ అండి. ఇప్పుడు కొద్దిగా 80కి వచ్చినట్టుంది, బట్ ఇట్స్ ఓకే. మార్కెట్తో పాటు కొద్దిగా కరెక్షన్ రావడం న్యాచురల్. అది హోల్డ్ చేసి పెట్టండి. సేల్ అయితే చాలా ఇప్పుడే పెద్ద బౌన్స్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే కనపడుతున్నాయండి. స్టీల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్గా లాస్ట్ 1-2 ఇయర్స్లో బాగా పెరిగినాయి, కానీ ఏంటంటే సేల్ ఇవన్నీ ఏంటంటే ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోగలుగు అనేది కొద్దిగా క్వశ్చన్ అండి. సో మీరు చెప్పిన 150 రావడం చాలా అంటే సంవత్సరాలు పెట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదండి. అది కొద్దిగా అంటే కొద్దిగా ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడం బెటర్ అండి. ఎందుకంటే స్టీల్ ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ కమ్యూనిటీస్ అనమాట. గ్లోబల్ కమ్యూనిటీ సైకిల్ డౌన్ ఉన్నప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఆయిల్ స్టీల్ అందుకని లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా మందిని ఇబ్బంది పెట్టినాయి. సేల్ మీరు చెప్పిన 150 లెవెల్ రావడం చాలా కష్టం అండి. మీరు ఇంకేదైనా స్టాక్ మూవ్ అవడం బెటర్. L&T ఫైనాన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టండి. విజయవాడ నుండి రంజిత్ కాలర్ ఉన్నారు. హలో సార్. మార్నింగ్ సార్, జగన్నాథ్ గారు. మార్నింగ్ అండి, చెప్పండి సార్. అది మీరు అపార్ ఇండస్ట్రీస్ ఒకటి రికమెండ్ చేశారు సార్. అవును, అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, లో లెవెల్లో వస్తే కొందామని. ఇప్పుడు వరకే అది ఇంత ఫాల్ లో కూడా పడట్లేదు. దాన్ని ఈ పొజిషన్ లో బై చేసుకోవచ్చా అండి? అపార్ ఇండస్ట్రీస్ మనం మీరు మంచి స్టాక్ బాగా రికమెండ్ చేశారు, గుర్తు చేశారు. 560 లెవెల్లో చెప్పాము, ఆ తర్వాత 610 అయింది. ఆ తర్వాత కూడా మార్కెట్ పడ్డాగానే మీరు బాగా చెప్పారు, అది 560కి ఎప్పుడు బ్రేక్ అవ్వలేదండి. చాలా స్టేబుల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీ అండి. ఇన్స్టిట్యూషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ ఏంటంటే వాళ్ళు అంత తొందరగా ప్యానిక్ అయిపోయి అమ్మేసి వాళ్ళు అంత అలా ఉండదు. అందువల్ల ఈ స్టాక్స్ ఏంటంటే మిగిలిన స్టాక్స్ లాగా అంత కరెక్షన్స్ ఉండవండి. ఇన్సూరెన్స్ ఈ లెవెల్లో మనం మళ్ళీ బై చేయమని రికమెండ్ చేస్తున్నామండి. అది మంచి కంపెనీ. అలానే అడ్వాన్స్ ఎంజైమ్స్ ఒకటి. చాలా మంది ఏంటంటే బాగా కరెక్షన్ వస్తే కిందకు వస్తే కొందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, కానీ అది 1800 లెవెల్స్ బ్రేక్ అవ్వట్లేదు. మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, FIIs, బ్యాంక్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అంత తొందరగా ప్యానిక్ అమ్మరండి. ఎందుకంటే వాళ్ళకున్న సైజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోకి ఇవి చాలా చిన్న ఇష్యూస్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఈ స్టాక్స్ పెద్ద కరెక్షన్ వస్తే నేను అనుకోవట్లేదండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నల్గొండ నుండి శంకర్. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శంకర్, చెప్పండి. సార్ నాకు వచ్చిన జగన్నాథం గారు అండి. చెప్పండి సారు మీరు మెండా కార్పు SML ఇష్యూ తీసుకోమన్నారు కదా సార్, చెప్పండి. అవి ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? రెండు మంచి కంపెనీస్ అండి. ఇప్పుడు ఏంటంటే 500,000 రూపీస్ నోట్ వల్ల ఆటో సేల్స్ మీద అంటే ఆటోమొబైల్ సేల్స్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చండి, కానీ ఈవెన్చువల్గా రికవర్ అవడానికి ఛాన్స్ ఉన్న కంపెనీస్ అండి. SML Isuzu మనం ఆల్మోస్ట్ 700లో చెప్పాం, అది 1400కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1000కి వచ్చింది. సో ఈ రేంజ్లో అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయండి. సో రిజల్ట్స్ తర్వాత ఇంకొంచెం కరెక్షన్ వస్తే మళ్ళీ అంటే ఇప్పుడు మీరు పెడదాం అనుకుందంటే 50% పెట్టండి. కొంచెం కరెక్షన్ వస్తే ఇంకొంచెం కూడా కింద లోవర్ లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. మిండా కార్ప్ వచ్చేటప్పటికి అది కూడా మీరు కొన్ని ప్రయత్నం చేయండి, అది కూడా కరెక్షన్ వచ్చి మంచి లెవెల్లో కనబడుతుంది. రెండు మంచి స్టాక్స్ చెప్పారండి, అది మీరు ఇప్పుడు ఈ లెవెల్లో కొనడం స్టార్ట్ చేయొచ్చు. గుంటూరు నుండి రాజు కాలర్ ఉన్నారు. హలో హలో రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మెటల్ స్టాక్స్ గురించి సార్ జగన్నాథ్ సార్ కొన్ని చెప్తున్నారు, కానీ పిన్ పాయింట్ గా హై రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉన్న మెటల్ స్టాక్స్ అది మోయల్ కానీ, హిండాల్కోనా, హిందుస్థాన్ జింక్ అనేది కాస్త వివరంగా హై రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 3 to 5 years మేడం. మెటల్స్ అనేది మన డొమెస్టిక్ మన కంట్రీ ఫ్యాక్టర్స్ కంటే కూడా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఫ్యాక్టర్ అవుతాయండి, ఎందుకంటే మొత్తం అదంతా ఇంటర్నేషనల్ గేమే ఉంటుంది. సో ఇప్పుడు 500,000 రూపీస్ డిమానిటైజేషన్ లాంటి వల్ల ఇంపాక్ట్ వచ్చేలాంటి స్టాక్స్ ఏమి కాదండి. సో కాకపోతే ఏంటంటే మెటల్స్ అంటే ఇప్పుడు చైనా స్లో డౌన్ అనేది వస్తే మెటల్స్ ఇంకా ప్రెషర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. నా సలహా ఏంటంటే ఇప్పుడు ఇండియాలో స్టాక్స్లో బాగా కరెక్షన్ వచ్చిన వాటిని మీరు అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మెటల్స్ మీద అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవడమే బెటర్ అండి యాజ్ అ సెగ్మెంట్. సో మీరు అంటే నా సలహా ఏంటంటే మీరు చెప్పిన సెగ్మెంట్ అంత అగ్రెసివ్గా మీరు ఫోకస్ చేయకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం. హైదరాబాద్ నుండి వేణుగోపాల్ కాలర్ ఉన్నారు. హలో సార్ జగన్నాథన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, హలో హలో గుడ్ మార్నింగ్ అండి. సార్ జగన్నాథన్ గారు, నా దగ్గర 3 స్టాక్స్ నేను వ్యూ చేశానండి, బై చేద్దాం అనుకుంటున్నాను. మీ వ్యూ కావాలి సార్. ఒకటి వఖాట్, ఒకటి వ్యాప్కాప్, ఒకటి ఇంకోటి ఫ్లెక్స్ ఫుడ్ అండి. ఓకే, ఈ 3 స్టాక్స్ ఏమంటారు, కొనమంటారు? ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. వ్యాప్కో మీరు రెండో చెప్పింది మంచి కంపెనీ అండి. అగైన్ MNC సబ్సిడరీ, ఆటో యాన్సిలరీలో మంచి నేము. అది డిప్స్ కూడా పెద్ద రాకపోవచ్చు అండి. డిప్స్ వచ్చినప్పుడల్లా కొనే ప్రయత్నం చేయండి వ్యాప్కో ఇండియా. ఫ్లెక్స్ ఫుడ్స్ ఏమన్నా చెప్తారు? ఫ్లెక్స్ ఫుడ్స్ ఐ థింక్ వకార్డ్ ఈజ్ క్లియర్లీ అవాయిడ్ అండి, ఎందుకంటే ఆ స్టాక్ టోటలీ డౌన్ ట్రెండ్లో వెళ్తుంది అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది స్టాక్. సో డెఫినెట్లీ ఆల్మోస్ట్ 2700 నుంచి కరెక్ట్ వస్తుంది, బట్ ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ టు అవాయిడ్. సో ఫ్లెక్స్ ఫుడ్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్లో కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉంది. కొద్దిగా లో ఫ్లోట్ ఉన్న స్టాక్ ఇది. సో ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, మేబీ 10 or 15%.
బట్ దానికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రంట్ లైన్లో దెర్ ఆర్ మెనీ స్టాక్స్ విచ్ హ్యావ్ కమ్ డౌన్ బై 15 or 20%. సో ఆ సినారియోలో ప్రాబ్లీ టాటా మోటార్స్ ఈజ్ వన్ స్టాక్ విచ్ ఈస్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ మీరు లాంగ్ టర్మ్ అయితే కనుక. అదేవిధంగా ఇప్పుడు మనం మారుతి ఈజ్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్, ప్రాబ్లీ ఒక 1 quarter డిప్ ఉన్నా కూడా ఐ థింక్ దట్ షుడ్ బి లుక్డ్ అట్. అదేవిధంగా ఫార్మా స్పేస్లో నాట్కో ఇవన్నీ. సో ఐ థింక్ యూ క్యాన్ లుక్ ఎట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ మిడ్ క్యాప్ అండ్ సబ్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు భాస్కర్. హలో అండి, భాస్కర్ గారు చెప్పండి. రాజేంద్ర గారిని అడగాలండి. చెప్పండి, అడగండి. అది మారుతి వచ్చి 5,900 లో బై చేసామండి, ఇప్పుడు బాగా తగ్గింది, ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు అంటారండి? ఐ థింక్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి, ఎందుకంటే 4,800 మీరు 5,000లో అన్నారు, 5,500 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీనికి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది 4,459. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 points కింద మనకి మేజర్ సపోర్ట్ ఉంది. సో జనరలీ ఆ సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్చేస్ చేస్తారు ఇది. సో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ 15% రిటర్న్ ఇన్ 1 year, సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై మారుతి అండి. మేబీ 4450 ఆ లెవెల్ దాకా రావచ్చు, అది మీరు మైండ్లో పెట్టుకొని ప్రాబ్లీ 1 or 2 price pointsలో మీరు యావరేజ్ డెఫినెట్లీ చేయొచ్చు అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుండి రమ. హలో హలో రమ చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సోమా డిస్టిలరీస్ 182లో తీసుకున్నాను. ఓకే, అది కంటిన్యూ చేయొచ్చండి, వేరే దాంట్లోకి షిఫ్ట్ అవ్వమంటారా? ఓకే అండి. ఐ థింక్ దట్స్ బాంబే ట్రేడర్స్ స్టాక్ అనుకుంటా, సోమా డిస్టిలరీస్. 1 second, I think. Not getting the chart. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శివరామకృష్ణ. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు సార్, ఆగాలి అడగండి. రాజేంద్ర గారు సార్, బిఈఎంఎల్ పొజిషన్ తీసుకున్నాం సార్ 797లో మీరు ఇచ్చింది నిన్న. అది హోల్డ్ చేయమంటారా? ఈరోజు రిజల్ట్ కూడా ఉంది, బిట్ అవ్వమంటారా ఏంటంటే సార్ 797లో తీసుకున్నాం సార్ ప్రైస్ షాప్లో. బిఎంఎల్ మనం లాంగ్ కాల్ అయితే ఇవ్వలేదండి, ప్రాబ్లీ షార్ట్ కాల్ ఇచ్చినట్టు నాకు గుర్తు దాంట్లో. సో డెఫినెట్లీ వాట్ ఎవర్ కాల్స్ మనం పొజిషనల్ కోసం ఇస్తామో స్టాప్ లాస్ పెట్టుకునే మీరు తీసుకోవాలండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్టేజ్లో. సో ప్రైస్ మీ స్టాప్ లాస్ ఫిగర్ అయితే డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే అండి, మెయిన్గా నిన్నటితో నవంబర్ ఫ్యూచర్ సిరీస్ క్లోజ్ అయింది. సో ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే కొత్త సిరీస్ స్టార్టింగ్ అవుతుంది. ట్రేడర్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? కొత్త సిరీస్ స్టార్ట్ అయినా కూడా టోటలీ బేర్ గ్రిప్లో ఉన్న మార్కెట్ ఈ స్టేజ్లో. సో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ ట్రేడ్ అండి ఈ స్టేజ్లో. సో 7,916 ఏదైతే మొన్నటి లో ఉందో ప్రాబ్లీ అది కట్ అవుతూనే ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో వీఆర్ ట్రేడింగ్ ఎట్ 7,994. ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిందో 25 points అప్లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం మనం. బట్ డెఫినెట్లీ వెయిట్ చేయమని చెప్తాను. నిన్నటి హై క్రాస్ అవుతే కనుక 8055 ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక 90 points అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు అంటే నిఫ్టీలో దెర్ ఈస్ నో ట్రేడ్. ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ వీ నీడ్ టు లుక్. మేబీ టాటా మోటార్స్ మనకి ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది. ప్రాబ్లీ స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ వాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 454 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 448 స్టాప్ లాస్ పెట్టుకుంటే పుల్ బ్యాక్లో 475 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సుధా. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సుధా గారు, చెప్పండి. సిమెంట్స్ 140లో ఉన్నాయండి, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి క్యాపిటల్ ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇండియా సిమెంట్స్ ఎంత అండి? 142 140లో ఉన్నాయండి, 300 ఉన్నాయి, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి క్యాపిటల్ ఫస్ట్ ఇప్పుడు ఎంటర్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కొరకండి. యా, క్యాపిటల్ ఫస్ట్ డెఫినెట్లీ మీరు ఎంటర్ అవ్వచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మనకి 790 నుంచి ఆల్మోస్ట్ 520-525 మధ్యలో కరెక్ట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఈ రూపీ ఇంపాక్ట్, డిమాండేషన్ ఇంపాక్ట్ అంతా ఆల్మోస్ట్ 80% ఫ్యాక్టర్ అయిందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. మొన్నటిలో 476 దాకా డౌన్ సైడ్ రావటం చూసాం. మేబీ మార్కెట్ కరెక్ట్ అయితే అది 450 దాకా కూడా డౌన్ సైడ్ రావచ్చు, మేబీ 400 కూడా రావచ్చు ఇన్ కేస్ నిఫ్టీ ఒక 300-500 points పడితే కనుక. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. 2 or 3 points మీరు పెట్టుకోండి. కాకపోతే ఈ స్టాక్కి మీకు అట్లీస్ట్ 1.5-2 years వ్యూ ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా ఇండియా సిమెంట్ మనం ర్యాలీ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకు 63 నుంచి 160 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం. సో 50% రీట్రేస్మెంట్ ఆల్రెడీ అయింది. సో ప్రాబ్లీ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 104 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ 104 నుంచి 100 మధ్యలోకి వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా ఈ స్టాక్ కూడా యావరేజ్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి శాంతి. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శాంతి, చెప్పండి. 2 స్టాక్స్ అండి. ఒకటి శేషసాయి పేపర్స్ అండ్ బోర్డ్స్ ఒకటండి. నెక్స్ట్ శ్రీకాళహస్తి పైప్స్ అండి. శ్రీకాళహస్తి పైప్స్ చాలా కరెక్ట్ అయింది, ఈ టైంలో తీసుకోవచ్చు అంటారా? ఇంకా కరెక్షన్ కి వెళ్తుందా?
శేషసాయి పేపర్ ప్రాబ్లీ ఇది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అయింది స్టాక్ అండి ఇది. ఐ థింక్ మొన్న లాస్ట్ మంత్ హై చూస్తే కనుక 825 ఉంది. సో ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ మోడ్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, బట్ ఎక్కువ కరెక్ట్ కాకపోవచ్చు ఇది, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ చార్ట్ ఇది. మేబీ స్టాక్ కరెక్ట్ అయితే కనుక మొన్నటిలో ఏదైతే ఉందో 560 ఆర్ మేబీ మార్కెట్ ఫర్దర్గా స్టీప్ కరెక్షన్ వస్తే 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మీ దగ్గర స్టాక్ ఉన్నది ఉంచండి. సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ కిందకు వస్తేనే యావరేజ్ చేయండి. లేదు అంటే కనుక 1 ఇయర్లో ఇది ప్రీవియస్ హై దాటితే కనుక మేబీ 4 ఫిగర్ అంటే 1000 రూపీస్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్లో ఐ థింక్ శ్రీకాళహస్తి పైప్స్ ఇలాంటి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ అండి. ప్రాబ్లీ మెటల్ స్పేస్లోనే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక JSW స్టీల్ కానీ లేదంటే టాటా స్టీల్ కానీ ఐ థింక్ ఎంటర్ అవుతే దట్ వుడ్ బి ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ మిడ్ క్యాప్స్ అట్ దిస్ స్టేజ్. ఓకే, అనంతపురం నుండి కుమార్ కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్కారం మేడం. నమస్తే కుమార్ గారు, చెప్పండి. మేడం, జగన్నాథం సార్ గారిని కొంచెం 2 స్టాక్స్ రికమెండ్ చేయమని మేడం, లాంగ్ టర్మ్ కోసము. ఇంకొకటి సింటెక్స్ ఇప్పుడు తీసుకుంటే మేలా కావాలి మేడం అట్లా. మనం ప్రోగ్రామ్ లో చాలా స్టాక్స్ చెప్తున్నాం అండి, వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న చూడండి. 2 స్టాక్స్ అంటే మనం ఇదే ప్రోగ్రామ్ లో టాటా మోటార్స్ అన్నాం, ఏషియర్ మోటార్స్ అన్నాం, లేదంటే మిడ్ క్యాప్స్ లో అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ అని చెప్పుకున్నాం, లేదంటే RBL బ్యాంక్ అనుకున్నాం, SML ఇష్యూస్ అనుకున్నాం. సో క్యాపిటల్ ఫస్ట్ ఒకటి చెప్తున్నాం. సో స్టాక్స్ అన్ని ఇప్పుడు మంచి కరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీ ఇంట్రెస్ట్ పెట్టండి, మీకు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఇంట్రెస్ట్ ఉంటుందా, ఏ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి చూసుకొని మీరు దాన్ని బట్టి కొనే ప్రయత్నం చేయండి. ఓకే అండి, కాల్స్ కూడా వస్తున్నాయి, అలాగే మెయిల్స్ కూడా ఉన్నాయి. ఆల్టర్నేట్గా మెయిల్స్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ మెయిల్ రాజేందర్ గారు కర్ణం మెయిల్ చేశారు. టాటా స్టీల్ 100 షేర్స్ని 368 రూపీస్ వద్ద బై చేశారు. సో ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేయమంటారని అడుగుతున్నారు. ఐ థింక్ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. 404 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 412 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ అప్ సైడ్ ఉంది, అదేవిధంగా డౌన్ సైడ్ చూస్తే కనుక 385 దగ్గర సపోర్ట్ ఉంది. సో 50% మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయండి. అదేవిధంగా 396 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి బ్యాలెన్స్ 50%కి. మేబీ 412 నుంచి 417 మధ్యలో బ్యాలెన్స్ కూడా మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. గురువాడ నుండి ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో మేడం, ప్రసాద్ అడగండి. జగన్నాథం గారికి మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అడిగాను సార్ మిమ్మల్ని, సెయిల్ 150లో ఉన్నాయని సార్, అది మార్చేసి ప్రెజెంట్ రేట్ లో ఆ షేర్ నాకు మళ్ళా ఆ అమౌంట్ వచ్చే షేర్ ఒకటి ఆ రేంజ్ లో చెప్పండి సార్, లేదా LIC ఫైనాన్స్ లో మొత్తం షిఫ్ట్ అవ్వమంటారా? అంటే మీరు ఇందాక చేసినట్టున్నారు కదా. ఓకే, సేల్ ఎందుకంటానంటే అది ఇప్పుడు మనకి ఇండియన్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే మనకి రికవరీ వచ్చే ఛాన్స్ ఉన్న సెగ్మెంట్ కాదండి, మీకు చాలా టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే మీరు అదే ఎగ్జిట్ చేసి L&T ఫైనాన్స్లోనే పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ చాలా స్టాక్స్ చెప్తున్నాం కదా, వాటిలో మిగతా దేంట్లో అయినా షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకటేంటంటే మార్కెట్లో రిటర్న్ రేటు ఓవర్ నైట్ రావాలి, లాస్ అంతా రికవర్ అయిపోవాలి అలా ఉండదండి. ఒక పేషెంట్గా బిల్డప్ చేసుకోవాలి, ఒక 1 year 2 years. అప్పుడు ఏంటంటే అప్పుడు మీరు పోయిందేమైనా రికవర్ అయ్యే మీకు ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి అంటే మీరు సేల్ అటువంటి ఏ స్టాక్ కొన్నా కూడా ఇప్పుడు 150లో కొంటారంటే మీరు అంటే మీ పోర్ట్ఫోలియోని బట్టి ఎంత అమౌంట్ పెట్టారు దాన్ని బట్టి ఏంటంటే ఒక 120నో 110నో 100 ఏదో ఒక స్టాప్ లాస్ అట్లీస్ట్ మైండ్ సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేదంటే అది ఆ స్టాక్ 30-40 రూపీస్కి వచ్చేస్తాయంటే మీకు 100 రూపీస్ మీకు లాస్ వచ్చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే కొద్దిగా అంటే ట్రేడింగ్ మెకానిజం అది ఇంకొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందేమో నా ఉద్దేశం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డి. హలో హలో ఎల్లారెడ్డి, చెప్పండి. సార్, ఈ మంత్ సిరీస్ ఎంట్రీ నిఫ్టీ సెల్ చేయొచ్చా అండి? కాదు, మీ వాయిస్ చాలా లోగా ఉందండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? నిఫ్టీ 80 కాల్ సెల్ చేయొచ్చా అండి? 8300 కాల్. ఓకే, డెఫినెట్గా అటెంప్ట్ చేయొచ్చండి. ఇన్ కేస్ ప్రీమియం కొద్దిగా అట్రాక్టివ్ ఉంటే డెఫినెట్లీ అటెంప్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనకి 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది 8295 దగ్గర. సో ఇన్ ఆల్ ప్రాబబ్లీ 8300 దాటి వెళ్ళే పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో కనిపించలేదు. బట్ 8149 అబోవ్ అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మీరు అక్కడ పొజిషన్స్ తీసుకునేటప్పుడు. ఈ స్టేజ్లో అయితే డెఫినెట్లీ సెల్ చేయొచ్చు మీరు. కాకపోతే 7912 బ్రేక్ అవుతూనే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ 7912 కట్ అయినాకే ఐ థింక్ యూ షుడ్ ట్రై టు కవర్ ద పొజిషన్. అదర్వైజ్ ఈ రేట్లో సెల్ చేసి 8150 అబోవ్ ఒకవేళ నిఫ్టీ క్లోజ్ అయితే కనుక అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ ఎగ్జిట్ అవడం బెటర్. బెంగళూరు నుండి వాసు కాలర్ ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా పడింది కదండి, ఈ టైంలో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఒకటి బిల్డ్ చేసుకుంటే బెస్ట్, లేదంటే డిసెంబర్ లో పెద్ద హైక్ ఉంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్
ఎగ్జిట్ అయితే మళ్ళీ ఇంకా తగ్గుతాయి కాబట్టి అప్పుడు చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్క స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆటోలో ఒకటి, బ్యాంక్ నుంచి ఒకటి, ఎన్బిఎఫ్సి నుంచి ఒకటి, హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఒకటి, అలా ఇది ప్రతి సెక్టర్ లో ఒక మంచి స్టాక్ చెప్తే నేను యావరేజ్ చేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్క సెక్టర్ లో ఒక స్టాక్ సజెస్ట్ చేయమంటారా? బాగా చెప్పారండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ పడ్డ మాట వాస్తవమే, కానీ మనకి నెక్స్ట్ ఉన్న మెయిన్ రిస్క్ అంటే మనకున్న నెక్స్ట్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్కి డిసెంబర్ 14th, 13th, 14th ఏదైతే ఫెడ్ మీటింగ్ ఉందో దాంట్లో కనుక ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు హైక్ చేస్తే, చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇండియా నుంచి లేదంటే మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఎస్ కొద్దిగా ఎగ్జిట్ చేసి మళ్ళీ యూఎస్ మార్కెట్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఆ ఉద్దేశంతో అసలు రూపీ ఎంత వీక్ అవుతుంది. రూపీ నిన్న కూడా చూసాం, ఆల్ టైమ్ లోకి వచ్చేసింది. ఇంకా కూడా వీక్ అయ్యి 70 లెవెల్స్ కన్నా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. ఇప్పుడు అదైనప్పుడు ఏంటంటే ఫారినర్స్ ఇంకా ఎగ్జిట్ అవుతారండి. మీరు అన్న పాయింట్ చాలా వాస్తవం. అందుకని అంటే నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సిన డిసెంబర్ 13th, 14th జరగబోయే ఫెడ్ మీటింగ్ అనేది మనకు మెయిన్ అంశం అండి. అందుకని మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మొత్తం ఉన్న డబ్బులన్నీ పెట్టద్దు ఇప్పుడే. ఒక 30-40 లేదంటే 50% మాక్సిమం ఇప్పుడు అలొకేట్ చేసి డిసెంబర్లో ఫెడ్ మీటింగ్ తర్వాత పరిస్థితిని బట్టి మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ రైట్ చేయకపోతే మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ ర్యాలీ అయిపోవచ్చు అండి. మార్కెట్ ర్యాలీ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, మీకు లోవర్ లెవెల్స్ ఇప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతాయి. అందుకనే మనం ఇప్పుడు ఒక 40% ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి పెట్టండి. ఆ డిసెంబర్లో మీటింగ్ పరిస్థితి తర్వాత ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎలా చేశారని ఆలోచించి ఆ తర్వాత మళ్ళీ మిగిలిన వాటికి నిర్ణయం తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రాఘవ. హలో రాఘవ గారు చెప్పండి. జగన్నాథ్ గారికి ఒక క్వశ్చన్ అండి. సార్ ఇది నేను టాటా ఎల్ఎక్సీ 1700 లో తీసుకున్నానండి, లాసెస్ లో ఉన్నాను సార్. పొజిషనింగ్ అట్లా హోల్డ్ చేయొచ్చు అంటారా సార్? లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి తీసుకున్నాను, బట్ నౌ సీరియస్ లాసెస్ లో ఉంది, ఏం చేయొచ్చు అంటారు? టాటా ఎల్ఎక్సీ మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి ఏంటంటే మెయిన్ 2 ఛాలెంజెస్ అయినాయి. ఒకటి ఏంటంటే ఒకటి ఐటీ ఇండస్ట్రీనే కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉంది, ఎందుకంటే బిజినెసెస్ అంత అగ్రెసివ్గా రావట్లేదు, అదొక మెయిన్ ఛాలెంజ్ అయింది. 2 టాటా గ్రూప్లో మేనేజ్మెంట్ మధ్యలో జరుగుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా తోడైందంటే టాటా ఎల్ఎక్సీ షేర్ ఇంకా ప్రెషర్లోకి రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే మంచి కంపెనీ అంటే మీకు టైం పడుతుంది, కానీ మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు పేషెంట్గా హోల్డ్ చేసి పెట్టండి. లేదు మీరు ఎగ్జిట్ మీకు అంటే లాస్ టాలరేట్ చేయాలనుకుంటే ఎగ్జిట్ అయిపోయింది. కానీ ఏంటంటే ఒకసారి పరిస్థితి కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ లెవెల్స్కి రికవర్ అవడానికి వచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అండి. మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి, మంచి రిటర్న్ రేషియోస్ ఉన్నాయి, డెట్ ఈక్విటీ 0. సో క్రెడెన్షియల్స్ వైజ్ మంచి క్రెడెన్షియల్స్ ఉన్న కంపెనీ. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ ఇష్యూస్ వీటి వల్ల అంటే కిందకు వచ్చింది. మీరు అక్కడే పేషెంట్గా ఉండండి, ఈవెన్చువల్గా మీ రిటర్న్ మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి మాధవి. హలో గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర 3M ఇండియా, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి సార్. 3M ఇండియా 12,000 లో, పిరమిల్ వచ్చేసి 1250 లో ఉన్నాయి. ఏ ప్రైస్ లో యావరేజ్ చేసుకోమంటారు? తర్వాత గార్వేర్ వాల్ రోప్స్, అది అసలు స్టాక్ పడట్లేదు, ఏ ప్రైస్ లో బై చేయొచ్చు? 3M ఇండియా, పిరమల్ వచ్చేసి 2 మంచి కంపెనీస్ అండి. అగైన్ 3M MNC సబ్సిడరీ ఇండియన్ కంపెనీ అనమాట. అది మంచి ప్రొడక్ట్ లైన్ అదంతా ఉంటుంది. సో అది మీరు డిప్స్ వచ్చినప్పుడు అది యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, మంచి కంపెనీ అండి. పిరమల్ వచ్చేటప్పటికంటే మిగతా సెగ్మెంట్ అంతా బాగుంది, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మంచి హై క్వాలిటీ మేనేజ్మెంట్. కానీ ఓన్లీ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు, ఎందుకంటే పిరమల్ రియల్ ఎస్టేట్ ఫండ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ చేయకపోయినా కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఫండింగ్, లోను, ఈక్విటీ అవన్నీ ఇస్తారనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇబ్బంది పడితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇబ్బంది పడతాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడు పిరమల్ స్టాక్స్ కొద్దిగా ప్రెషర్లో కనపడుతున్నాయండి. కాదంటే గ్రూప్ మేనేజ్మెంట్ చాలా హై క్వాలిటీ గ్రూప్ మేనేజ్మెంట్ కాబట్టి అంటే ఈవెన్చువల్గా రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా వాళ్ళు బయటపడతారని మా ఉద్దేశం. మీరు కొద్దిగా ధైర్యం చేయగలుగుతా అనుకుంటే మీరు హోల్డ్ చేసి పెట్టండి, ఈవెన్చువల్గా అది కూడా రికవర్ అవుతుందండి. గార్వేర్ వాల్ రూప్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇది యావరేజ్ వాల్యూమ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 10,000, 20,000 పర్ డే ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో ఈ మార్కెట్ కరెక్షన్స్లో కూడా అది 20-day మూవింగ్ యావరేజ్ కిందకి రాలేదు. సో ఎప్పుడు కొనాలి అంటే ప్రాబ్లీ దిస్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్స్ టు ఎంటర్. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్స్ పడుతున్నాయో స్టాక్ అగైన్స్ ద మార్కెట్ వెళ్తుంది అంటే దాని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉన్నట్టు. సో ప్రాబ్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు తీసుకోవచ్చు 609. అలానే మొన్నటి స్వింగ్లో ఇన్ కేస్ మార్కెట్ కరెక్టే వస్తే కనుక 487 నుంచి 500, అంటే ఆల్మోస్ట్ 20% డౌన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ మనకి ఎవరన్నా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చి ఒక 20,000, 30,000 అమ్మితే కనుక ఒక 20% దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో నా ఉద్దేశంలో 50% యూ హ్యావ్ టు బై అట్ దిస్ స్టేజ్, అండ్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అప్ టు 500 యూ కెన్ బై ద హోల్ లాట్. ఓకే అండి, ప్రస్తుతం మార్కెట్ చూసినట్టయితే స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు రాజేంద్ర గారు? ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే నిన్నటి సెల్ ఆఫ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఐ థింక్ ఒక 20% మనం రికవర్ అవటం చూస్తున్నాం. సో నేను ఆల్మోస్ట్ మనకి 70-80 పాయింట్స్ డౌన్ క్లోజ్ అయింది. ఈరోజు అరౌండ్ 20-25 పాయింట్స్ అప్లో ఉంది మార్కెట్.
బట్ ఐ థింక్ అగైన్ మనకి రూపీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని అంటే డిమాండేషన్ రిలేటెడ్ సెగ్మెంట్ మొత్తం మళ్ళీ కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో స్టాక్స్ లైక్ టీవీఎస్ మోటార్ కానీ టాటా మోటార్స్ ఇవన్నీ కొద్దిగా కరెక్షన్స్లో ఉన్నాయి అగైన్. సో ఇవాళ హోల్డ్ చేస్తున్న సెక్టర్స్ ఏమంటే ప్రాబ్లీ ఐ థింక్ వీ కెన్ సే మెటల్ ప్యాక్, ఇందాక మనం అనుకున్నట్టు ఎన్ఎండిసి, టాటా స్టీల్, హిండాల్కో, ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ మనకి హోల్డ్ చేస్తున్నాయి నిఫ్టీలో, హిందుస్థాన్ జింక్. సో ఈ స్టేజ్లో ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఇస్ నో ట్రేడ్ అనే చెప్పొచ్చు. ప్రాబ్లీ 80-50 అబోవ్ మళ్ళీ మనకు ట్రేడ్ ఉంటుంది, అదర్వైజ్ మార్కెట్ వుడ్ బి ఇన్ చాపీ మోడ్ అనే చెప్పొచ్చు ఈ స్టేజ్లో. ఓకే అండి, జగన్నాథం గారు, మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయని, బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అని కొందరు అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటంటారు మెయిన్గా? ఇప్పుడు మంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి అంటే ఉన్న దాంట్లో కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టొచ్చండి. కాకపోతే మనం అనుకున్నట్టు ఫెడ్ మీటింగ్ ఏదైతే ఉందో డిసెంబర్లో, ఆ తర్వాత మనకి ఫుల్ క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసి రూపీ కనుక వీక్ అయితే, ఇందా మనం అనుకున్నట్టు ఇప్పుడు 70 లెవెల్ అనేది మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఇప్పుడు డిసెంబర్లో బ్రేక్ అవుద్దా, జనవరి ఫిబ్రవరిలో బ్రేక్ అవుద్దని, కానీ రూపీ డాలర్ మాత్రం 70 పైకి వెళ్ళే ఛాన్స్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్ అండి. అటువంటి టైంలో ఏంటంటే ఇండియన్ స్టాక్స్ ఇంకోసారి ప్రెషర్లోకి వస్తాయి. ఆ ఇబ్బంది వల్ల మనం ఇప్పుడు ధైర్యంగా మొత్తం ఉన్నదంతా పెట్టండి అని ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. అందుకని ఒక 40% పెట్టమని చెప్తున్నాం ఇప్పటికి. ఇప్పుడు పెట్టి వెయిట్ చేసి డిసెంబర్ తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఇన్ కేస్ రూపీ వీక్ అయ్యి మార్కెట్స్ ప్రెషర్లోకి వస్తే ఇంకా లోవర్ లెవెల్స్కి వచ్చే రిస్క్ ఉందండి. అంటే మార్కెట్ అందుకనే ఇప్పుడు కొద్దిగా అంటే అటు ఇటు కాని పరిస్థితి లాగా ఉంది. డిసెంబర్ తర్వాత మనకు కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి, శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, మిర్జా ఇంటర్నేషనల్ ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేయమని చెప్తారా జగన్నాథం గారు? మిర్జా ఇంటర్నేషనల్ మంచి కంపెనీనే అండి. అది మంచి బ్రాండ్స్ ఉన్న కంపెనీ. రెడ్ టేప్ అని మనం ఏదైతే షూస్ కొంటామో ఆ షూస్ తయారు చేసే కంపెనీ అనమాట మిర్జా ఇంటర్నేషనల్. సో నార్త్ ఇండియన్ కంపెనీ, వాళ్ళకి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగున్నాయి. ఇండియన్ మార్కెట్లో కూడా మంచి బ్రాండ్ రెప్యుటేషన్ ఉంది, మంచి రెస్పెక్ట్ ఉన్న బ్రాండ్ అనమాట. సో మీరు హోల్డ్ చేయమని చెప్తాను. స్టాక్ కిందకు వచ్చింది, ఐడియా ఉంది, బట్ ఎనీవేస్ అది వన్స్ మార్కెట్ స్టెబుల్ అయిన తర్వాత రికవరీ అయ్యేలాంటి షేర్ అండి. కానీ మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రీకాంత్. హలో. హలో శ్రీకాంత్, అడగండి. గుడ్ మార్నింగ్ అండి, ఇది జగన్నాథం గారికి. సార్, ఇది ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ వల్ల ఇప్పుడు బెనిఫిట్ అయ్యే సివిల్ కన్స్ట్రక్షన్స్ లోని ఏ స్టాక్స్ అంటే తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? సివిల్ కన్స్ట్రక్షన్ అంటారా? అంటే లైక్ బిల్డింగ్, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ హైవేస్, రోడ్స్, బ్రిడ్జెస్, పైప్ లైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒకటి కన్స్ట్రక్షన్ స్పేస్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్ళకండి. అది మెయిన్ ఇప్పుడు రిస్క్లో ఉన్న సెగ్మెంట్ అనమాట. వాళ్ళు ఈవెన్చువల్గా ఎలా ఈ కంపెనీస్ అన్ని బయటపడతాయి, ఎలా రికవర్ అవుతాయి అని చెప్పడం కష్టం. రియల్ ఎస్టేట్ వైపు అయితే వెళ్ళకండి. కన్స్ట్రక్షన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా, ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏదైతే అడిషనల్ మనీ వస్తుంది, ఇప్పుడు డిపాజిట్స్ ఏవైతే వస్తున్నాయో వాటితో ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండింగ్ చేయొచ్చు. చేస్తే అప్పుడు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సపోర్ట్ వస్తుందని ఉద్దేశం అండి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ చాలా వాటికి హై డెట్ ఉందండి. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో చాలా లోన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆ కంపెనీస్ పెద్ద పర్ఫామ్ చేసే ఛాన్స్ తక్కువ కనపడుతుందండి. కానీ మీరు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఎల్ఎన్టీ ఒకటి కొనే ప్రయత్నం చేయండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి మనకి పాజిటివ్ ఉందండి. సో లార్జ్ క్యాప్ అయితే ఎల్ఎన్టీ, మిడ్ క్యాప్ అయితే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రయత్నం చేయండి. కాకపోతే ఈ సెగ్మెంట్ మొత్తం కొద్దిగా ఇప్పుడే అంత అగ్రెసివ్గా వెళ్ళదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మిగిలిన చాలా మనం సెగ్మెంట్స్ చెప్తున్నాం, చాలా ఇంకా ఈజీ ట్రేడ్స్ చెప్తున్నాం. అటువంటి టైంలో అంత అగ్రెసివ్గా వెళ్ళి అంత హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదేమోనండి. ఓకే అండి, రాజేంద్ర గారు, మెయిన్గా Q2లో సువెన్ లైఫ్ సైన్స్ లాభాలను ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆదాయం చూసుకున్నట్టయితే స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవాలి. సో ఈ స్టాక్ పై మీ గైడెన్స్ ఏంటంటారు మెయిన్గా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఫ్యాక్టర్ అయిపోయిందండి. వాట్ ఎవర్ రిజల్ట్స్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్డ్ ఇన్ ద స్టాక్. సో ఆల్మోస్ట్ మనకి 1% ఈరోజు అప్లో కూడా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ప్రాబ్లీ దీనికి ఏంటంటే 197 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మొన్న డిమాండేషన్ రోజు మనకి ఆల్మోస్ట్ 149 దాకా బాటమ్ రావటం చూసాం. మేబీ అదొక సపోర్ట్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో దెర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. సో ఆల్రెడీ మన Q3 ఏదైతే నిన్న రిజల్ట్స్ వచ్చినాయో అది ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇన్ కేస్ ట్రేడర్స్ ఎవరైనా హోల్డ్ చేస్తున్నారు అంటే కనుక మార్కెట్ కొద్దిగా రికవర్ అయ్యి 197 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే అండి, ఇక ఓల్డ్ న్యూస్ను రీఛార్జ్కు ఉపయోగించుకోవచ్చు అని కూడా అనుమతి ఇవ్వాలని సెల్యులర్ అసోసియేషన్ సో చెప్తుంది. ఇందుకు ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ ఇది దీనికి పర్మిట్ చేసినట్టయితే టెలికాం కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ నో అండి. ఆల్ ద కంపెనీస్ ఆర్ ఆల్మోస్ట్ డైయింగ్ అని చెప్పొచ్చు ఎక్సెప్ట్ ఫర్ భారతి. ప్రాబ్లీ అన్ని స్టాక్స్ కూడా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఆర్కామ్ అయితే ఐ థింక్ ఇట్స్ ట్రేడింగ్ ఎవ్రీడే న్యూలో రావటం చూస్తున్నాం. సో 140-170 నుంచి ఆల్మోస్ట్ 35 రూపీస్ దాకా రావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ భారతి ఒకటి కొద్దిగా హోల్డ్ అవుతుంది. ప్రాబ్లీ 280 అబవ్ ఉన్నంతకాలం మేబీ కొద్దిగా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఇట్ వుడ్ బి ఓన్లీ ఏ ఫ్లిప్ అండి. సో ప్రాబ్లీ మార్కెట్లో నిజంగా ఒకవేళ అది అలౌ చేస్తే కనుక
ఇట్స్ ఓన్లీ ఎ ఫ్లిప్, మేబీ ఒక 5% అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టాక్స్లో. బట్ అదర్వైజ్ టెలికామ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వీక్. ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ ద స్పేస్ కంప్లీట్లీ ఫర్ అట్లీస్ట్ ఏ క్వార్టర్. ఓకే అండి, మనకి చాలా మెయిల్స్ కూడా ఉన్నాయి, మెయిల్స్ చెక్ చేద్దాం. భాగ్యలక్ష్మి మెయిల్ చేశారు, ప్రస్తుతం ఉన్న కరెంట్ ప్రైస్ లెవెల్లో కోహినూర్ బై చేయొచ్చాను అని అడుగుతున్నారు. కోహినూర్ ఆల్మోస్ట్ మనకి ఈరోజు 14% అప్ మూవ్ రావటం చూసామండి. లాస్ట్ 3 డేస్లోనే ఆల్మోస్ట్ 45 నుంచి కరెంట్ అరౌండ్ 15 రూపీస్ పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి లాస్ట్ 4 to 5 monthsలో చూస్తే కనుక 84 నుంచి కరెక్ట్ అయిన స్టాక్. మేబీ కరెంట్ లెవెల్లో యూ క్యాన్ వెయిట్ అని చెప్తానండి, ఎందుకంటే లాస్ట్ 3 డేస్లోనే 15 రూపీస్ పెరిగింది కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ బి ద ఐడియల్ ప్రైస్ టు బై. సో 62.5 నుంచి ప్రాబ్లీ 54 మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు తీసుకోవచ్చు. బట్ ఈ స్టాక్కి మీకు అట్లీస్ట్ 1 year or 1.5 year వ్యూ ఉండాలి. ప్రాబ్లీ ఇది అప్ సైడ్లో 110 నుంచి 120 దాకా 1.5 year వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి మధు. హలో మేడం, మధు చెప్పండి. టాటా ఇండియా ఈ ప్రైస్ లో కొనొచ్చా మేడం? ఒకవేళ ఈ ప్రైస్ లో కొంటే టాప్ లాస్ ఎక్కడ ఉంచుకోవాలి కొద్దిగా రాజేంద్ర గారు? షూర్ అండి. ఐ థింక్ మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక బాటా ఇండియాస్ వీకెస్ట్ ట్రేడెడ్ స్టాక్ అండి. మనకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఏదైతే ఉందో 446 లో రావటం చూసాం. సో ఆల్మోస్ట్ అది కూడా కట్ అయ్యి మనకి 400 దాకా రావటం చూసాం. అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరిలో 6825 నుంచి ఆల్మోస్ట్ 8900 2000 పాయింట్స్ పెరిగిన టైంలో నిఫ్టీ ఈ స్టిల్ 50% రిట్రేస్మెంట్. బట్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 100% రిట్రేస్ అయ్యి ఫర్దర్గా కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ చాలా వీక్గా మనం పరిగణిస్తాం చార్ట్స్ ప్రకారం. లాంగ్ అనేది ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. అదర్వైజ్ కాంట్రేరియన్గా మనకి కొనాలి అనుకుంటే కనుక ఐ థింక్ కాంట్రా బెట్ కింద యూ కెన్ అటెంప్ట్ అంతే. అది కూడా స్వల్ప క్వాంటిటీని మీరు అటెంప్ట్ చేయండి. 402 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 386 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి కొంచెం నిఫ్టీ అబౌట్ 100-150 పాయింట్స్ పెరిగితే కనుక ఇది కొంచెం పుల్ బ్యాక్ వచ్చి 427 నుంచి 443 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుండి లక్ష్మి. హలో నమస్తే సార్ రాజేంద్ర గారు. నేను ఇన్సైడర్ కి విహెచ్ఎల్ బై చేశాను, హోల్డ్ చేయమంటారా సెల్ చేసేసా? సెల్ చేస్తే చెప్పండి సార్. బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ యాక్చువల్లీ కొద్ది పాజిటివ్గా ఓపెన్ అవటం చూసామండి. ఐ థింక్ మీరు యూ షుడ్ హ్యావ్ ఏ వెరీ షార్ట్ ట్రేడ్ దీంట్లో. నిన్నటి లో ఏదైతే ఉందో దాని కింద అట్లీస్ట్ ఇంట్రాడే అంటున్నారు కాబట్టి 123.5 కింద 15 minutes ట్రేడ్ అవుతే డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. 125 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అదేవిధంగా 200-day మూవింగ్ యావరేజ్ దీనికి ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇంట్రాడేలో కూడా, విచ్ ఇస్ 128.40. సో దీని రేంజ్ 123.5 నుంచి 128.5లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మేబీ అప్ సైడ్ 3 రూపీస్ మీకు ఇన్ఫాక్ట్ మార్కెట్ పెరిగితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ డౌన్ సైడ్ కూడా 123.5 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో గుడ్ మార్నింగ్ అండి, అడగండి. సార్ జనరల్ గా ఒక స్టాక్ మార్కెట్ కనుక క్లోజ్ చేస్తే అది ఎలాంటి తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లీఫార్మా అనేది ఒక స్టాక్ ఉంది. హలో హలో యా, మీ వాయిస్ చాలా లోగా ఉందండి, ఒకసారి మళ్ళీ స్టాక్ ని రిపీట్ చేస్తారా? ప్లీఫార్మా అనే ఒక స్టాక్ ఉందండి. ఓకే, ప్లీఫార్మా. సపోజ్ ఇప్పుడు అది క్లోజ్ అయింది అనుకోండి, మనం ఎలాంటి అంటే ఇప్పుడు అందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎలా తీసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది క్వశ్చన్. నేను కూడా మీరు ప్లితికో ఫార్మా అడుగుతున్నట్టున్నారండి. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ట్రేడ్ అవ్వట్లేదు ఇది. సో 13/6 రోజు ఇది ఐ థింక్ ట్రేడింగ్ ఆపేశారు బీఎస్సీలో. సో ఎట్లా తీసుకోవాలంటే దెర్ ఈస్ నో వే అండి, ఎందుకంటే కంప్లైంట్స్ కార్పొరేట్ గవర్నెన్స్ సరిగా లేకపోతే నీ స్టాక్ని సస్పెండ్ చేస్తారు. దట్ ఇండికేట్స్ బేసికలీ ప్రమోటర్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ ప్రాబ్లీ కంపెనీ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద కంప్లైన్స్. సెబీ ఆర్ మేబీ ఎక్స్చేంజ్ ఏదైతే కంప్లైన్సెస్ ఉంటాయో అవి ఫాలో అవ్వట్లేదు. ఎట్లా తీసుకోవాలంటే దెర్ ఇస్ నో వే అండి, అన్లెస్ కంపెనీ మళ్ళీ రిలీజ్ చేస్తేనే మీరు అమ్ముకోగలుగుతారు. లేదు అనుకంటే కనుక దట్ ఈస్ యువర్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే అండి, మరో మెయిల్ చూద్దాం. శాస్త్రి మెయిల్ చేశారు, జిఎంటీసీ టెక్నికల్స్ గురించి అడుగుతున్నారు. ఈ స్టేజ్లో కొద్దిగా మెటల్ ప్యాక్ అంతా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. సో ప్రాబ్లీ ఐ థింక్ 102 దగ్గర మంచి సపోర్ట్ ఉంది జిఎండిసికి. సో ఐ థింక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 104 ఉంది. సో ప్రాబ్లీ మొన్నటి లో అరౌండ్ 91 దాకా కూడా రావటం చూసాం మనం. కాకపోతే ఇది లాస్ట్ మంత్ హై అయితే ఉందో 119 అబోవ్ మళ్ళీ స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది 91 నుంచి 120 మధ్యలో. ఓకే అండి, కరణ్ కుమార్ మెయిల్ చేశారు, బజాజ్ ఫైనాన్స్, ఎస్కేఎస్ మైక్రో అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో ఈ 3 స్టాక్స్ లో కూడా ఏది బెస్ట్ అని చెప్తారు అని అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్, ఎస్కేఎస్ మైక్రో అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ అండి, ఎనీ నా మూడిట్లో సెలెక్ట్ చేసుకోవాలంటే బజాజ్ ఫైనాన్స్ ఇస్ క్లియర్ చాయిస్. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము.
అండ్ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ఇంజనీరింగ్ స్టాక్స్లో ఎల్ఎన్టీ అండ్ ఎస్కాట్స్, అలా ఆటో సెక్టర్లో చూసుకున్నట్టయితే మారుతి ఐస్చర్ మోటార్స్ని లాంగ్ టర్మ్ కోసం ఏది హోల్డ్ చేస్తే మంచిదని అడుగుతున్నారు. మీరు సెలెక్ట్ చేసుకునే అన్ని మంచి నేమ్స్ తీసుకున్నారండి. సో వాటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మంచిదేనండి. ఐస్చర్ మోటార్స్ క్లియర్ చాయిస్, ఎస్కాట్స్ కూడా మంచి నేమ్. ఎల్ఎన్టీ కంటే కూడా మీరు ఎస్కాట్స్ చూస్ చేసుకుంటాం ఈ లెవెల్లో మంచి మీకు బెటర్ అవుతుంది. అవునండి. ఓకే అండి, మరో మెయిల్ చూద్దాం. హరిని మెయిల్ చేశారు. సెరీ ఇన్ఫ్రా 80 షేర్స్ని 1500 రూపీస్ వద్ద బై చేశాను. సో దీని టెక్నికల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. సెరై SERI 1500 ప్రైస్ అయితే లేదు. శ్రేయ ఇన్ఫ్రా ఇస్ దేర్ 75 దగ్గర. I think it might be Shreya Infra. Yeah. 75 rupees ఉంది. It's not 1500. Maybe quantity అని చెప్పారేమో. In case if it is Shreya Infra, probably ఈ స్టేజ్లో ఉంచొచ్చండి. సో 78 అబోవ్ కొంచెం స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ మంత్ కూడా ఆల్మోస్ట్ 90 దాకా వెళ్ళింది స్టాక్. ఇది 75 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అరౌండ్ 65 దగ్గర ఉంటుంది, 200-day మూవింగ్ యావరేజ్. సో ఈ స్టేజ్లో ఐ థింక్ ఇట్స్ ఏ హోల్డ్. ఓకే అండి, రవీంద్ర మెయిల్ చేశారు. భారత్ ఫోర్జ్ డిసెంబర్ ఫ్యూచర్స్ని బై చేయొచ్చా అని అడుగుతున్నారు. అలాగే డిసెంబర్ ఫ్యూచర్ కోసం ఏదైనా మంచి స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఐ థింక్ భారత్ ఫోర్జ్ ఇస్ షోయింగ్ సమ్ స్ట్రెంత్ అండి. ఐ థింక్ మొన్నటి డిమాండేషన్ లో నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ చాలా పెరిగిన స్టాక్ ఇది. సో 764 నుంచి 920 రూపీస్ అయింది. ప్రాబ్లీ ఇది 978 నుంచి 1000 రూపీస్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ దిస్ అ గుడ్ స్టాక్. మీరు స్టాక్ పిక్ కూడా కరెక్ట్గా ఉంది మీది. ఐ థింక్ యూ షుడ్ బై దిస్ స్టాక్. మేబీ స్టాప్ లాస్ కొద్ది దూరంగా పెట్టుకోవాలి. 878 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 1:1.5. సో డెఫినెట్లీ గో ఫర్ భారత్ ఫోర్జ్. ఓకే అండి, ఇక చూసుకున్నట్టయితే నిన్న భారీగా నష్టపోయిన ఆటో సెక్టర్ చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా కాస్త నెగిటివ్గానే వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై మీ సజెషన్స్ ఏంటంటారు రాజేంద్ర గారు? ఐ థింక్ ప్రాబ్లీ ఇక్కడ కొద్ది సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయండి. ఇన్ కేసు ఈ బ్రేక్ అయినాయి అంటే కనుక ప్రాబ్లీ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ మోటార్ తీసుకుంటే కనుక నిన్నటి లో ఏదైతే ఉందో 348, దాని కింద క్లోజ్ అవుతే ఫర్దర్గా కరెక్షన్ అయ్యి ఇట్ కెన్ కమ్ యాజ్ లో యాజ్ 328 ఆర్ 330 అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ అప్ సైడ్ కూడా లిమిటెడ్నే ఉంది, 372 నుంచి 374 దాకా. సో ప్రాబ్లీ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. మేబీ బై ఆన్ డిప్స్ విత్ సమ్ స్టాప్ లాస్ అనే ఈ స్టేజ్లో చెప్పొచ్చు మనం. ఓకే అండి, ఇక ప్రజెంట్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే అలాగే కాస్త పాజిటివ్నెస్తో ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 8000 పైగానే ట్రేడ్ అవుతుంది. సో ఈ పాజిటివ్నెస్ అనేది కొనసాగొచ్చు అంటారా మిడ్ సెషన్ వరకు కూడా? ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ ద ఎక్స్పైరీ అండి. జనరలీ ఫస్ట్ డే ఆఫ్ ద సెటిల్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లీ ఐ థింక్ దట్ విల్ యాక్ట్ కొంచెం అట్రాక్ట్ చేస్తుంది ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ. కొద్దిగా స్క్వీజ్ చేస్తుందండి మార్కెట్. ప్రాబ్లీ ఇట్ కెన్ బి స్క్వీజ్ ర్యాలీ ఆల్సో. ఎందుకంటే మనకి 8055 అబౌవ్ ట్రేడ్ కానంత కాలం ఐ థింక్ ఇట్స్ ఓన్లీ స్క్వీజ్ ర్యాలీ అని చెప్పొచ్చు. మేబీ అట్రాక్ట్ చేస్తుంది క్లయింట్స్ని కాబట్టి మేబీ ఇక్కడ నుంచి కూడా 30-40 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఐ వుడ్ సజెస్ట్ టు అవాయిడ్ అండి. టెక్నికల్ పరంగా చూడాలి అంటే కనుక 8055 అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతూనే ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేసుకోవాలి విత్ అబౌట్ 20 పాయింట్స్ స్టాప్ లాస్. దెన్ 8055 అబౌవ్ క్లోజ్ అయింది డేలో అంటే కనుక మేబీ అక్కడ నుంచి 90 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. జగన్నాథం గారు, ఫైనలీ ఎనీ సజెషన్స్ టు వ్యూయర్స్? మనం అనుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు మెయిన్ డిసెంబర్ ఈవెంట్, ఎస్పెషల్లీ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిసెంబర్ ఈవెంట్ ఇంపార్టెంట్ అండి, ఫెడ్ మీటింగ్. సో అప్పటి వరకు ఏంటంటే ఒక 30-40% ఇన్వెస్ట్ చేసి పెట్టండి. ఆ తర్వాత మిగిలిన ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫోకస్ చేయాల్సిన చిన్న స్టాక్స్లోకి వెళ్ళొద్దండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుజలాన్ అని, GMR, GVK వీటిలో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఛాలెంజ్ వస్తుంది డెట్ అండి. డెట్ వల్ల ఏంటంటే ఆ స్టాక్స్ ప్రెషర్లో ఉండే ఛాన్స్ ఉందండి. మార్కెట్ పడుంది కాబట్టి ఏంటంటే మంచి స్టాక్స్ కూడా మంచి లెవెల్లో దొరుకుతున్నాయి కాబట్టి అవి ఈ లెవెల్లో కొద్దిగా అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయండి. హై డెట్ ఉన్న కంపెనీస్ నుంచి దూరంగా ఉండండి. ఓకే అండి, రాజేంద్ర గారు, వాట్ అబౌట్ యువర్ సజెషన్స్? ఎనీ సజెషన్స్ టు వ్యూయర్స్? ఐ థింక్ స్టాక్స్ విచ్ ఆర్ ట్రేడింగ్ లో వీ షుడ్ గో షార్ట్ అండి. ఎందుకంటే మార్కెట్ రికవర్ అయినప్పటికీ ఐ థింక్ స్టాక్స్ చాలా మటుకు రికవర్ అవ్వట్లేదు. కొన్ని స్టాక్స్లో ఐ థింక్ స్పెసిఫికలీ ఐ థింక్ బాటా షుడ్ బి సోల్డ్ షార్ట్. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి బాటా చూస్తే కనుక మేబీ ఒక 20 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 403 ఉంది. మేబీ 412 ఆర్ 415 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే డౌన్ సైడ్ 385 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో వ్యూయర్స్, ఇక ప్రస్తుతం ఆ మార్కెట్స్ చూసినట్టయితే ప్రారంభ లాభాలను నిలబెట్టుకుని ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ 103 పాయింట్స్ అబౌతో 25,957 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ చూసినట్టయితే 40 పాయింట్స్ అబౌతో 8,005 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ కమోడిటీస్ కూడా ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ అన్ని నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్, సిల్వర్, నేచురల్ గ్యాస్ అలాగే క్రూడ్ ఆయిల్ కూడా నెగిటివ్నెస్ తోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ అట్ 11 AM కలుద్దాం. స్టే విత్ us.